ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మంగళమేళం లేని పెళ్లి ఒకటి చూపించబోతున్నాను. చాలా సరదాగా వాళ్ళందరూ గూడా ఎంతో సంబరంగా చేసుకుంటున్న పెళ్లి. మన ఊర్లో మన పక్క ఊర్లో పనివాళ్ళందరూ సంబరంగా చేసుకున్న పెళ్లిని మీకు చూపించబోతున్నాను. ఆ పెళ్లి దీనితో పాటు మీకు 3 శివాలయాలు చూపించబోతున్నాను. ఇవి చాలా పురాతన శివాలయాలు. ఒకటైతే పొలాల్లో ఉంది. ఇంకొకటి కొండపైన, ఒకటి కొండ కింద ఉందన్నమాట. సో, అక్కడ ఉన్న శివుడు అక్కడే పుట్టాడంట. అందువల్ల అక్కడ ఆ టెంపుల్స్ మా విలేజ్ పక్కన కట్టారు. సో, అవి 3 గూడా మీకు షేర్ చేయబోతున్నాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు ఆ 3 దర్శించుకోవచ్చు. తర్వాత ఆ పెళ్లి కూడా చూడొచ్చు. ఇది ఈ వీడియోలో ఉన్న అంశాలు. ఎందుకంటే కొంతమంది ఏంటి అది ఇది అనుకుంటుంటారు కదా! అందువల్ల ముందుగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏమేమి ఉంది అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఫస్ట్ శివాలయం దగ్గరికి వెళ్తున్నాం. ఇది పచ్చని పంట పొలాల మధ్యలో ఉంది. సో, అక్కడికెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి చూసేద్దాం. ఇదే అన్నమాట నేను చెప్పిన ఆ శివాలయం. చూసారు కదా, పచ్చని పొలాల మధ్యలో ఈ దేవాలయం ఉందన్నమాట. ఇది మా ఊరు పక్క ఊర్లో ఉంది. ఇక్కడ కూడా చాలా విశేషంగా కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా సంవత్సరాల గుడి కాబట్టి. దీనికి చాలా చరిత్ర ఉంది. అది నేను కరెక్ట్‌గా తెలుసుకోకుండా ఎందుకు చెప్పడం అని చెప్పి చెప్పలేదు. అది నిజంగా జరిగిన విషయం కాబట్టి డీటెయిల్డ్‌గా పెద్దవాళ్ళని కనుక్కొని ఇంకొకసారి దాని కథ ఏంటో చెప్తాను. రియల్‌గా జరిగిన స్టోరీ అన్నమాట ఈ గుడి గురించి. ఇప్పుడు మనం ఈ గుడి లోపల ఏదైనా దోషాలు ఉన్నవాళ్ళు ఆ దోషం పోవాలని అప్పుడప్పుడు పూజలు కూడా చేస్తుంటారు. సో, మనం వెళ్ళినప్పుడు ఒక అమ్మాయికి ఏదో దోషం ఉందని చెప్పి సో, ఆ అమ్మాయి చేత ఆ పంతులు పూజ చేపిస్తున్నాడు. సో, అది కూడా మనం ఒకసారి చూద్దాం. సో, చుట్టూ ఈ పచ్చని పంట పొలాలను ఒక్కసారి ఆస్వాదించిన తర్వాత మనం ఆ గుడి లోపలికి వెళ్ళిపోదాం. సో, గుడంతా కూడా ఒకసారి మీకు చూపిస్తాను. తర్వాత మీరు కూడా దర్శనం చేసుకుంటారు గానీ మనం లోపల కూడా నేను అన్ని ఇప్పుడు ఏదైతే మీరు శివాలయాలను చూపించబోతున్నానో సో, ఒక 2 శివాలయాల్లో మాత్రం మీరు దర్శించుకునేదానికి వీలుగా ఉంది. మీరు నేరుగా విగ్రహం దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. వచ్చేయండి.
सकाशदेव येदिनः तदर्जुनसारमेयत विजङ्ग यच्छसे वीवरम्बा स्वरस्तनस्त्रोतो इन्द्रस्य रायसिकेमस्मान् दुच्छनायसे निशस्वपः त्वं सोकरस्यादत्तत्तो सोकरस्तोत्रो निर्धस्य रायसिके मस्मान् दुच्छनायसे निशस्वपः सस्तु माता सस्तु पिता सस्तु स्वासस्व विस्पतिः ससस्ते यस्य पश्यति नो गणः येषां तक्मन्नो अक्षाणि यदेदं हर्म्यं तदा सहस्रतुङ्गो वृषभोय समुद्राद्वाचरतु तेना सहस्येनावं निजस्वान् स्वापयामसे प्रोषेशाया वक्येशा नारी स्तर्याधीपरीः प्रियो या पुण्यगन्धास्ता सर्पा स्वायवामसे स्वप्नाधिकरणे स्वप्नं निश्चया पुनः आसूर्यमन्या स्वापया अंगेजाग्र्यादिहम् अजागरो नाम सर्पो सर्पिरो विशो महान् तस्मिन् हि सर्पदुते तेरत्वा स्वापयामसे सर्पः सर्पो अजगरो सर्पिरो विशो महान् तस्य सर्पाच्चिगन्धस्य तस्य गामसीमहे कालिको नाम सर्पो नवनागा सहस्रवरः यमनः प्रदो हसो जातो ये नारायणवाहनः इति कालिका दूतस्य इति कालिकाध्वयात् जन्मभूमिमतिक्रान्तो निर्विशो याति कालिकः आयाहीन्द्रापतिरिति ते विद्यभिस्वातृप्तां जुहमातरस्येव एषा भागस्वैपत्कृशा सावयामसे यशस्करं बलवन्तं प्रभुत्वं तमेव राज्याधिपतिर्बभूव सैकेन नाकास्वजन्नराणां सुमङ्गल्यं ततं दीर्घमायुः कर्कोटको नाम सर्पो यो दृष्टिविषमुच्यते तस्य सर्पस्य सर्पत्वं तस्मै सर्प नमोऽस्तुते नमो अस्तु सर्पेभ्यो एके च प्रतिदेवनुये अन्तरिक्षे ये दिवितेभ्यो सर्पेभ्यो नमः आयुषो यातदानानां ये वनस्पतिं मनो स्वापतेभ्यो सर्पेभ्यो नमः रोचनो दिवो एवा सूर्यस्य लक्ष्मीः येषामा सुकृतं देभ्यः सर्पेभ्यो नमः नर्मदायै नमः प्रातः नर्मदायै नमो निशे नमोऽस्तु नर्मदे तुभ्यं ताशिमां विषसत्पदः सर्पापभस्पं भद्रन्ते दूरं गच्छन् महायश जनमेन्द्रियस्य यागान्ते आस्तिकवचनश्रुणम् आस्तिकवचनं कृत्वा यो सर्पोर्निवर्तते तदा विद्यमूर्त्या हृदो हतो यदा अगस्त्यं माधवं चैव मुचुकुन्दं महामुनिं शबल्कमास्तिकं देवा पञ्चैतानि स्मरेद् च जलत्कारो आसीकपन्नमेव च आस्तिकसत्यसन्धूमा पन्नगेभ्यो हि रक्षतु ओं नमः इति पादादिकतनं పెట్టుకో టెంకాయ పక్కన పెట్టుకో కడ్డీ తీసి పక్కన పెట్టుకో ఊరు వరకు ఒక్కొక్కటి దంతనాగేంద్రాయ నమః అంట నేను చెప్పేదానికంతా కొన్ని పాదాల దగ్గర పడగల దగ్గర మధ్యలో ఎక్కడో దగ్గర పూలు పెడతా ఉంటాం కానీ పూలు తీసి పక్కన పెట్టుకున్నా పక్కన పెట్టుకు తిరిగేదానికి కావాలి ओम विष्णु पादालयाय नमः पादौ पूजयामि अनंताय नमः तीर्थे पूजयामि अक्षकाय नमः जाह्नवीं पूजयामि कर्कोटकाय नमः ऊरुं पूजयामि वासुकाय नमः कटिं पूजयामि शंखपालाय नमः नाभिं पूजयामि वरुणप्रियाय नमः उदरं पूजयामि पद्माय नमः उदयं पूजयामि शिवाय नमः बाहुं पूजयामि शेषाय नमः कंठं पूजयामि ऐरावताय नमः मुखं पूजयामि रक्तनेत्रे नमः नेत्रे पूजयामि भूषणाय नमः शिरं पूजयामि मणिभूषणाय नमः भागं पूजयामि सर्पराजाय नमः सर्वाण्यङ्गानि पूजयामि ओम अनन्ताय नमः ओम आदिवन्द्यानिवृत्तये नमः ओम अशेषवनमण्डलमण्डिताय नमः अप्रतिग्रहदाय नमः अमिताचाराय नमः अखण्डैश्वर्यसम्पन्नाय नमः अमरादिवस्तुत्याय नमः अघोररूपाय नमः विजधर्माय नमः विषधराय नमः शेषाय नमः शत्रुसूदनाय नमः शंकराभरणाय नमः शंखपालाय नमः श्यामवर्णाय नमः शंभुप्रियाय नमः षडाननाय नमः पंचशरसे नमः पापनाशनाय नमः प्रमदाय नमः प्रचंडाय नमः भक्तिवस्याय नमः भक्तरक्षकाय नमः बहुशरसे नमः भाग्यवर्धनाय नमः भवभीतिहराय नमः तक्षकाय नमः त्वरितगमनाय नमः तमोरूपाय नमः दर्वीकराय नमः धरणीधराय नमः कश्यपात्मजाय नमः कालरूपाय नमः युगाधिपाय नमः युगंधराय नमः युक्तायुक्ताय नमः युग्मसरसे नमः रश्मिवन्ताय नमः रम्यगात्राय नमः केशवप्रियाय नमः विश्वम्भरवराय नमः आदित्यवर्धनाय नमः सर्वपूज्याय नमः सर्वाधाराय नमः निराशयाय नमः निरञ्जनाय नमः अय नमः धनञ्जयाय नमः लोकत्रयाधीशाय नमः शिवाय नमः वेदवेद्याय नमः पूर्णाय नमः पुण्याय नमः पुण्यकीर्तये नमः परेशाय नमः परगाय नमः श्रेष्ठाय नमः शान्ताय नमः दान्ताय नमः
వితక్రోధాయ నమః జీవదాయ నమః జయదాయ నమః నమస్కారం చేసుకో. ధనంజయాయ నమః జపప్రియాయ నమః విశ్వరూపాయ నమః విధిసుతాయ నమః విజేంద్ర విశ్వంసుజాయ నమః శ్రేయప్రదాయ నమః ప్రణదాయ నమః అవ్యక్తాయ నమః వ్యక్తరూపాయ నమః తమోహరాయ నమః యోగి. దర్శించుకున్నారు కదా. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఇంకొక టెంపుల్ దగ్గర జరుగుతున్న పెళ్లి చూడడానికి. ఆ పెళ్లి చూసిన తర్వాత ఇక మరి 2 శివాలయాలు చూద్దాం. ఇప్పుడు చూడబోతున్న బావి అది కూడా చాలా పురాతన బావి. దీనికి కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ బావిలో నీళ్ళు కూడా ఆ రోజుల్లో ఎక్కువ పంట పొలాలకు యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా వరకు దీన్ని యూజ్ చేస్తున్నారనమాట. రాతి బావి. ఎక్కువ లోతైతే ఉండదు కానీ మనం లోపలికి బావిలోకి దిగే వసతి కూడా ఉందన్నమాట. చూసారా? ఈ విధంగా మనం లోపలికి వెళ్ళొచ్చు బావి లోపలికి. సో అటువైపు వెళ్ళి మనం బావి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో బావిలో నుంచి మోటార్ కూడా పెట్టి పక్కన పంట పొలాలకి వాటర్ అందిస్తూ ఉన్నారు. సో ఇలాంటి బావులు మనం ఎక్కువగా విలేజెస్లోనే చూడొచ్చు. రాతి బావులు చూసారా? వాటర్ కూడా చాలానే ఉంది. కానీ మనం లోపలికి దిగచ్చు అన్నమాట. బావిలోకి లోతు లేకుంటే బాగా దిగచ్చు. అలాగా ఉందన్నమాట. సో దూరం నుంచి చూస్తే ఇక్కడ బావి ఉన్నట్టు కూడా తెలియదు. మొత్తం చెట్లు చుట్టూ ఉండడం వల్ల అంటే ఆ గట్టి చుట్టూ చెట్లు ఉండడం వల్ల నార్మల్గా పొలం లాగే అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి బావులు చాలా ఉన్నాయి ఈ పర్టికులర్ ఏరియాలో. సో అవి మనం చాలా వీడియోల్లో కొన్ని చూస్తున్నాము. ఒకసారి నేను బావిలో దిగినప్పుడు కూడా మీరు ఏంటక్క మీరు అలా దిగేస్తున్నారు అని. స్టెప్స్ ఉండడం వల్ల మనకేం భయం ఉండదు బావిలోకి దిగాలంటే కూడా. నార్మల్గా కొన్ని ఏంటంటే చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. అవి అటుపక్క ఇటుపక్క మనకు పట్టుండదు. అలాంటివి కొంచెం మనం భయంగా ఉంటుంది. కానీ ఈ విధంగా 2 పక్కల మనకు సపోర్ట్ ఉండి దిగాలంటే మాత్రం చూసారా? లోపల రాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే వాటర్ అంత లోతు లేదు ఇక్కడ.
ఇప్పుడు మీరు చూసారు కదా! కొండ మీద ఉన్న శివాలయం. ఇది ఆ రోజు క్లోజ్ చేసి ఉండడం వల్ల నేను ఈ గుడిని మాత్రం లోపల చూపించలేకపోయాను. బయట మాత్రమే చూపించాను. ఇది చాలా హైట్‌లో ఉంటుంది ఈ టెంపుల్ అయితే. అంతకుముందయితే స్టెప్స్ మీద ఎళ్ళాల్సి ఉండింది. కానీ ఇప్పుడు కారు, బైక్‌లో వెళ్ళేదానికి కూడా రోడ్‌లాగా చేశారనమాట. ఆ చుట్టూ ఆ కొండ చుట్టూ. ఇప్పుడు మనం ఇప్పుడు కిందకి వెళ్లి కింద శివాలయాన్ని అందులో ఆ శివుడిని గూడా దర్శించుకున్నాం నేరుగా. అది గూడా అక్కడే పుట్టిన శివుడు. ఎన్నో వందల సంవత్సరాల ముందు ఉన్న విగ్రహం అన్నమాట అది. దాన్ని గూడా మీరు చూడొచ్చు. తర్వాత మనం ఆ గుడిలోనే పెళ్లి జరుగుతూ ఉంది. ఆ పెళ్లి గూడా మీరు చూడొచ్చు.